టు ఫోర్ సైట్స్ టీవీ. అది మురికి నీరు పారే ప్రాంతం కాదు. ఒకప్పుడు హైదరాబాద్ మహానగరానికి త్రాగునీరు సరఫరా చేసిన మూసీ నది పరివాహక ప్రాంతం. చారిత్రక మూసీ నది నేడు మురికి కాలువగా మారిపోయింది. దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యం ప్రతి చోట బహిర్గతం అవుతూనే ఉంది. దీనికి ప్రత్యేక నిదర్శనమే మనం ఇప్పుడు చూస్తున్న మూసీ మురికి కాలువ దృశ్యాలు. మూసీ పరివాహక ప్రాంతాల్లో మనం ఇంట్లో పెద్ద పెద్ద హోటల్స్లలో వాడి పడేసిన నూనె డబ్బాలను శుభ్రం చేసి వాటికి పెద్ద కంపెనీల స్టిక్కర్లను అంటించి పేరు పొందిన షాపింగ్ మాల్స్లలో ఉంచి టీవీల్లో ప్రకటనలకు లక్షల్లో ఖర్చు చేయిస్తున్నాయి. తమ కంపెనీలలో తయారు చేసేది రిఫైన్డ్ ఆయిల్, కొలెస్ట్రాల్ రహిత నూనె, మీ ఒంటికి మీ వంటకి మంచిదని చెబుతూ ప్రముఖ టీవీ, సినిమా యాక్టర్లతో నానా హంగామా చేస్తున్నాయి. వందలు వేలు వీటిపై ఖర్చు చేస్తూ ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఆయా కార్పొరేట్ కంపెనీలు విసిరే కాసులకు అలవాటు పడుతున్న ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ అధికారులు తమ కళ్లకు గంతలు కట్టుకున్నట్లు ప్రజల ప్రాణాలు గాల్లో కలిస్తున్నా నిద్ర నటిస్తూ జగన్ నాటకానికి తెరలేపుతున్నారు. గోల్డ్ డ్రాప్, ఫ్రీడమ్, ఫార్చ్యూన్, సన్ డ్రాప్, సన్ఫ్లవర్ తదితర ఖరీదైన నూనె తయారు చేసే కంపెనీలు 18 కిలోల లేక 15 కిలోల స్టీల్ డబ్బాలలో క్రయ విక్రయాలు చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ దాని వెనక దాగున్న చీకటి కోణాన్ని పరిశీలిస్తే అసలు ఏ కంపెనీని నమ్మే పరిస్థితి లేదు. వాస్తవానికి ఒకసారి వాడిన స్టెయిన్లెస్ స్టీల్ టీన్ ఆయిల్ డబ్బాను మరొకసారి వాడకూడదు. వివిధ పదార్థాలతో తయారు చేసిన వంట నూనెకు సంబంధించిన వ్యర్థాలు, చర్మం, కొవ్వు ఆయిల్ డబ్బా టిన్ల లోపలి భాగానికి అంటుకుపోయి ఉంటుంది. ఒకసారి ఉపయోగించిన డబ్బాను మరోసారి ఉపయోగించటం ద్వారా ఆ కొవ్వు పదార్థాలు ఆరోగ్యానికి హానికరంగా తయారవుతాయి. ఈ డబ్బాలను శుభ్రం చేయడానికి సైతం మంచినీరు ఉపయోగించకుండా మూసీ నది నుంచి ప్రవహిస్తున్న మురికి నీటితో శుభ్రం చేయడం మరింత అనారోగ్యానికి దారితీస్తోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉంటూ మురికి నీటితో, మూసీ నుంచి వచ్చే దుర్గంధంతో ఆరోగ్యాలు సైతం పాడవుతున్నాయని, చాలా సంవత్సరాలుగా ఇదే పని చేస్తున్నామని, ఒకరోజు పనికి 300 నుంచి 350 రూపాయల కూలీ లభిస్తోందని, ఏళ్ల తరబడి పనిచేస్తున్నా తమ బ్రతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదని, పనిభారం పెరిగినా కూలీ మాత్రం పెరగట్లేదని, ప్రభుత్వాలు మారినా తమ బ్రతుకులు మారట్లేదని లక్ష్మీబాయ్, కవిత అనే మహిళలు ఫోర్ సైట్స్ టీవీతో చెప్పారు. తమ పిల్లల చదువులకు, బ్రతుకు తెరువుకు, ఇంటి స్థలాలకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయని అనుకున్నా ఆచరణ సాధ్యం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం కచరాల పని చేస్తున్నాం సార్. మేము మొత్తం గలీజు వాసన వస్తుంది. ఇక్కడ ఇట్లా కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం, బతుకుతున్నాం. గరీబోళ్ళం ఏం చేయాలి? ఇల్లు లేదు, ఇడుపు లేదు, ఏమీ లేదు. ఈ వాసనలు ఉంటున్నాం, ఈ వాసనలో పని చేస్తున్నాం. కష్టం చేయాలి, నెలకు 5,000 కిరాయి కట్టాలి, ఇక్కడ పని చేయాలి మురికిలో కూర్చొని. మాకు ఇల్లు ఇస్తామని ఇల్లు ఇస్తలేరు, మాకు పింఛన్ ఇస్తామని పింఛన్ ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు సార్. ఇక్కడ కష్టపడుతున్నాం, ఇల్లు కిరాయి కట్టుకుంటున్నాం, బతుకుతున్నాం. పిల్లల చదువు చదివిపిస్తున్నాం, ఫీజులు కడుతున్నాం. మరి మేము ఎట్లా బతకాలి సార్ ఈ వాసనలో కూర్చొని? అవును సార్, మాకు ఏం లేక, కడుపుకు ఏమి లేక కష్టం చేసుకొని బతుకుతున్నాం సార్. మేము గరీబోళ్ళం, మాకు ఇల్లు లేదు, భూమి లేదు. ఇక్కడ పని చేస్తున్నాం, కడుపుకు తింటున్నాం, పిల్లల చదివించుకుంటున్నాం, ఫీజులు కడుతున్నాం. ఏం చేయాలి సార్? మాకు ఇంత పని చేస్తే రోజు 300 ఇస్తారు మాకు. మేము ఎట్లా తినాలి, ఎట్లా బతకాలి, మా పిల్లలను ఎట్లా సాధించాలి, ఫీజులు ఎట్లా కట్టాలి, ఎట్లా పెద్దగా చేయాలి? మీరే చెప్పండి సార్. న్యాయం ఇల్లు ఇస్తామని కేసీఆర్ ఇల్లు ఇస్తా అని ఇస్తలేడు. రేవంత్ రెడ్డి అయితే ఏమి చేస్తలేడు. కేసీఆర్ ఉన్నన్ని దినాలు మంచి ఇచ్చిండు, మాకు పింఛన్ ఇచ్చిండు, అది ఇచ్చిండు, రాషన్ ఇచ్చిండు. ఇప్పుడు రాషన్ కూడా ఇస్తలేడు. రేవంత్ రెడ్డి అయితే ఉన్న రాషన్ కూడా గుంజుకున్నాడు, ఏమీ చేస్తలేడు. మళ్ళీ మా భవిష్యత్తు ఎట్లా? ఈ మూసా నది పరివాహక ప్రాంతంలో ఇలా ఇది ఏదైతే చేపడుతున్నారమ్మా, దీనికి యజమానులు మీకు ఎంత ఇస్తున్నారు? నెలకు 300 ఇస్తారు మాకు. రోజు 300 ఇస్తారు సార్, అంతనే, ఎక్కువ ఏమి ఇయ్యరు. 300 ఇస్తారు. మీరు ఇప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారమ్మా? 10 సంవత్సరాల నుంచి ఇక్కడనే పనిచేస్తాం. కానీ వీళ్ళు రేటు బడాయిస్తలేరు, అదే 300 ఇస్తారు వీళ్ళు. మాకేం అగ్గు ఉన్నాయి చెప్పండి సార్, మీరే చెప్పండి. చామలు 70 రూపాయల కిలో బియ్యం, 120 రూపాయలకు నూనె. ఏం లేదు, నెలకు 5,000 కిరాయి కట్టాలి, పిల్లల ఫీజులు కట్టాలి, పిల్లలకు చదివిపియాలి, పెద్దగా చేయాలి. వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి, వాళ్ళకి ఎట్లా చేయాలి, ఎట్లా సాదాలి, ఎట్లా పోదించాలి?
రేవంత్ రెడ్డి వచ్చి మాకు పింఛన్ చేస్తాను, పింఛన్ ఇటా చేస్తలేడు. కానీ ఒక బస్ ఫ్రీ చేస్తే అవుతుందా? బస్ ఫ్రీ చేసినాడు, అంతానే అయిపోయి ఏం చేయలేడు. వచ్చి మేము ఎట్లా చేయాలి? పింఛన్ ఇవ్వకపోతే మగవాళ్ళు మాకు కష్టం చేయాలి, బతకాలి. పిల్లలు పెళ్లి చేస్తే అదే ఇంటికి పోయి నేను ఎట్లా బతకాలి? ఇప్పుడు నా మగవాళ్ళు లేదు, ఏం లేదు. మీ పేరు ఏం పేరు? నా పేరు కవిత. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? ఎన్ని సంవత్సరాలు అంటే 20-30 సంవత్సరాలు అయింది వచ్చి ఇక్కడ హైదరాబాద్ వచ్చి బతుకుంటున్నాము. కానీ పని చేసి 20 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాం ఇక్కడ. కానీ మాకు ఇంత 350 నాకు ఇస్తాడు, ఆమె 300 ఇస్తాడు. ఇక్కడ గట్టలకు ₹1.50 అంతానే. ఈ కష్టం ఇంకా అడ్డమైన కష్టం ఆడాలి, బేకారు కష్టం నీళ్ళ నిలబడి. ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు మూసా నది అని పిలువబడే ఇప్పటి మూసీ నది వికారాబాద్ జిల్లా అనంతగిరి గుట్టల నుండి ప్రవహించి ఉస్మాన్ సాగర్, నిజాం సాగర్లను కలుపుతూ గలగలా పారుతూ హైదరాబాద్ ప్రజలకు సాగు, త్రాగునీరు అందిస్తూ సుమారు 67 కిలోమీటర్లకు పైగా ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల మీదుగా ప్రవహిస్తూ మూసా ప్రాజెక్టులో చేరే వరకు దాదాపు 227 కిలోమీటర్ల పొడవున ఎంత కాలుష్యానికి గురవుతుందో ఫోర్సైట్స్ టీవీ ప్రసారం చేసే నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.